సత్యవేడు నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన బాగు చేసి ప్రజల అవస్థలు తీర్చాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాలగురువం బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. చంద్రబాబు నాయుడు రేపు శ్రీ సిటీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బాలగురువం బాబు ప్రెస్ మీట్ నిర్వహించి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా బాలగురువం బాబు మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గం ఏర్పడి 70 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సత్యవేడును అభివృద్ధి తీసుకురావాలనే లక్ష్యంతో ఇక్కడ శ్రీ సిటీని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారని, శ్రీ సిటీ రాకతో ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కాస్త మెరుగై కొంతమేర అభివృద్ధి సాధించిందని తెలిపారు. అయితే శ్రీ సిటీ ఏర్పాటు కోసం భూములను త్యాగం చేసిన రైతులు, వారి కుటుంబాలకు సరైన ఉద్యోగాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సిటీ పరిసరాల్లో ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాలన్నీ స్థానికేతరులకే లభిస్తున్నాయన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఎక్కడికక్కడ రోడ్లు ధ్వంసమై శ్రీ సిటీకి వెళ్లే కార్మికులు నరకయాతన పడుతున్నారని తెలిపారు. దయవుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోని రోడ్లను 4 లేన్ల రహదారులుగా మార్చి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రేపు సత్యవేడు నియోజకవర్గానికి శ్రీ సిటీ పరిధిలోకి విచ్చేస్తున్నాడని ఆయనకి స్వాగతం తెలుపుతున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆయనకు ఒక విజ్ఞప్తి చేసుకోవాలనుకుంటున్నాను. సార్, సత్యవేడు నియోజకవర్గం దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు మారినా సత్యవేడు నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇది అభివృద్ధి కాకుండా పోతా ఉంది. ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా పోతా ఉన్నారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సత్యవేడికి ఏదో ఒక మంచి చేయాలన్న ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఒక ఎస్సీజెడ్ ఉండాలి, దీని ఒక పెద్ద ఎస్సీజెడ్ని ఏర్పాటు చేశామంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తద్వారా వాళ్ళ యొక్క నిరుపేద సమస్యను వారధించాలనే ఉద్దేశంతోనే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు 2006 సంవత్సరంలో మా సత్యవేడికి ఎస్సీజెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే శ్రీ సిటీ ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆయనకి మేము నిజంగానే మా సత్యవేడు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన మరణించిన సత్యవేడు నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాడని మేము తెలియజేస్తున్నాం. సార్, మీకు కూడా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఆయన ఆ రోజు ఇక్కడ ఎస్సీజెడ్ ఏర్పాటు చేస్తే ఈ రోజుకి వేలాది మంది ఈ ఉపాధి అవకాశాలు దొరికి వందలాది కంపెనీలు ఇక్కడికి వచ్చి ఈరోజు స్థిరస్థాయిగా నిలబడుతూ ఉంది. మేము మీకు కూడా ఒకటి తెలియజేస్తున్నాం. సార్, అన్ని కంపెనీలకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మా సత్యవేడు నియోజకవర్గం మాత్రం అభివృద్ధి చెందలేదు. సార్, ఎందుకు సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటే ఇక్కడ మా యొక్క ఎస్సీజెడ్కి సంబంధించి వచ్చేటటువంటి రోడ్స్ అన్నీ కూడా రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో శ్రీ సిటీ యాజమాన్యం ఎంత బాగా పనిచేసినా, ఎన్ని కంపెనీలు తీసుకుని వచ్చినా ఇక్కడ అనేక మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే శక్తి ఉన్నా కానీ ఇక్కడ మా నియోజకవర్గ ప్రజలు మాత్రం, మన సత్యవేడు నియోజకవర్గ ప్రజలు మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. సార్, వారు ఇక్కడికి ఉద్యోగానికి రాలేకపోతున్నారు, ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. దానికి ఒకే ఒక కారణం ప్రభుత్వ వైఫల్యం అని మాత్రం తెలియజేస్తున్నాం. సార్, గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా రోడ్లను పట్టించుకోకుండా, అభివృద్ధిని పట్టించుకోకుండా వదిలేయడంతో సత్యవేడు నియోజకవర్గం కూడా పూర్తిగా వైఫల్యం చెందింది, అభివృద్ధి చెందలేదు. దానికి ఒక కారణం, దానికి ముఖ్య కారణమే రవాణా వ్యవస్థ బాగు చేయలేకపోవడము. ఈరోజు రోడ్డు రవాణా వ్యవస్థని ఈరోజు కాళేశ్వరం నుంచి కాళేశ్వరం దాకా సత్యవేడు నియోజకవర్గం ఉంది. సార్, నా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అక్కడి నుంచి శ్రీ సిటీకి వచ్చి పనిచేసుకొని పోవాలని అంటే గంటలంతా టైం పడుతూ ఉంది. సార్, రోడ్లు బాగలేక అక్కడి నుంచి ప్రజలు రాలేక కంపెనీ నుంచి కూడా లాంగ్ ఉన్నటువంటి వారికి బస్సులు పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు. సార్, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 4 వేని కాళేశ్వరం నుంచి ఏ విధంగా అయితే తిరుపతి రోడ్డు, నాయుడుపేట టు తిరుపతి రోడ్డు పంపిణీ చేస్తున్నారో అదేవిధంగానే కాళేశ్వరం లింక్ రోడ్ చేసి 4 వే తీసుకుని వచ్చి
తడలో కలపాలని మేము కోరుకుంటున్నాం. దాన్ని అదే 4 వే తీసుకుని వెళ్ళి సత్యవేడపై తీసుకుని వెళ్ళి కడూరు నుంచి సత్యవేడపై తీసుకుని వెళ్ళి నాగలాపురంకి లింక్ చేసి రోడ్డుకి లింక్ చేసి నా పుత్తూరు దాకా సత్యవేడ నియోజకవర్గం ఉంది సార్. నగిరి నియోజకవర్గం ఆనుకొని సత్యవేడ నియోజకవర్గం ఉంది సార్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే గంటల తరబడి టైం పడుతుంది సార్. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని వందల గ్రామాలు కూడా అక్కడి నుంచి రాలేకపోతున్నారు సార్. దయచేసి మాకు మీరు మంచి చేయాలని ఉంటే మా సత్యవేడ నియోజకవర్గాన్ని మీరు దత్తత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. సత్యవేడ నియోజకవర్గం మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు మాకు రోడ్డు రవాణా వ్యవస్థను బాగు చేసి ఇవ్వండి. ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుపడతారు. మా అక్కా చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బాగా మెండుగా దొరుకుతాయని తెలియజేస్తున్నారు సార్. అది మాత్రమే కాదు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఆయన 75% మా యొక్క అన్నదమ్ములకు అక్కా చెల్లెలు లోకల్ వారికి అన్ని డిపార్ట్మెంట్లలోనూ 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్. కానీ ఈ శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ వారి తప్పు కాదు సార్. కానీ ఇక్కడ అందరూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెన్నై వారు కావడంతో వారు అక్కడి నుంచే వారి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, అకౌంట్ సెక్షన్లో కావచ్చు, తర్వాత అన్ని విషయాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా తమిళనాడుసే తీసుకొని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి మీకు నేను చెప్పుకుంటున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క జీవనం కూడా క్లీన్ చేసి వారికి లోకల్లో ఉన్నటువంటి భూమిని ఇచ్చేటువంటి వారికి కావచ్చు, సత్యవేడ నియోజకవర్గ ప్రజలకి, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి, అటు కాళహస్తి నియోజకవర్గ ప్రజలకి, అటు నగిరి నియోజకవర్గ ప్రజలకి కూడా దాదాపు కంపెనీ స్టాఫ్లుగా కూడా ఉద్యోగం వచ్చే అవకాశం వచ్చినట్టుగా సాయం చేయండి. మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం తెలియజేసుకుంటూ, రోడ్డు రవాణా వ్యవస్థను మాత్రం బాగు చేయాలని మీకు మీ పాదములకు నమస్కరించి నా అక్కా చెల్లెల కోసం, అన్నదమ్ముల కోసం నేను వేడుకుంటున్నాను సార్. నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. 2 పర్యాయాలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేశారు సార్. దయచేసి మీరు దీనిపైన ముఖ్యమంత్రి గారితో మీరు కాళ్ళే పట్టుకుంటారో లేకపోతే గెడ్డం పట్టుకుంటారో మాకు తెలియదు, కానీ వీలైతే మమ్మల్ని రమ్మని కూడా మేము కూడా కాళ్ళు పట్టుకుంటాం సార్. మన బిడ్డలు బాగుపడాలంటే రవాణా వ్యవస్థను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. మీరు దాన్ని చేస్తారని తెలుసుకుంటూ మేము నమ్ముతూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.